श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। राधे गोविंद कृष्ण राधे गोपाल। 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 राधे गोपाल राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोविंद कृष्ण राधे गोपाल। राधे गोविंद कृष्ण राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोविंद कृष्ण राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। वृंदावन विहारी लाल की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం గడిచిన సత్సంగంలో మనము 6వ స్కందమును పూర్తి చేసినాము. ఈరోజు 7వ స్కందమును ప్రారంభించబోతున్నాము. భాగవతము మొత్తము 12 స్కందములతో కూడి ఉన్నది. దానిలో సగభాగమును మనము ఆ భగవంతుడి యొక్క గురువు యొక్క కృప వలన మనము వినుటకు అవకాశం కలిగినది, నాకు చెప్పుటకు అవకాశం కలిగినది. రెండవ భాగం ఇంకా చాలా అద్భుతముగా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే కథలు, ఉపాఖ్యానాలను కూడా పరమ భాగవతులు భక్తులైనటువంటి విషయాలు. ఈ 7వ స్కందమునందు ముఖ్యముగా అత్యంత ఉత్తమ భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుడి యొక్క చరిత్రము వస్తుంది. భక్త అగ్రగణ్యుడు, భక్తులలోనే లిస్టులో మొదటిలో ఉన్నది ఆయన పేరు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాం. అలా భక్తుల యొక్క లిస్టు చెప్తూ వచ్చినప్పుడు ప్రహ్లాదుడు ఆ చిన్న పిల్లవాడు. ఆ ప్రహ్లాదుని యొక్క చరిత్రము ఆరంభించటానికి ముందు ఉపక్రమము ఈ 7వ స్కందమునందు పరీక్షిత్ రాజు సుఖమహామునుల వారికెట్ట ఒక ప్రశ్నను వేస్తున్నాడు. రాజోవాచ సమప్రియ సుహృద్బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్ధే కథం దైత్యాన్ అనవధీద్విషమో యథా. దైత్యాన్ అవధీద్విషమో యథ. ఏమి ప్రశ్నిస్తున్నాడంటే పరీక్షిత్ రాజు, ఓ మహర్షి సుఖమహాముని,
సకల ప్రాణుల యందు కూడా సమభావము కలిగి ఉండేటువంటి ఆ భగవంతుడు ఎందుకు అప్పుడప్పుడు ఆ ఇంద్రుడికి దేవతలకు సహాయం చేస్తున్నట్లుగా వాళ్ళ పక్కన ఉండి భేదబుద్ధి కలవాడుగా ఇంద్రుడికి జయమును సంపాదించి పెడుతూ ఆ అసురులను రాక్షసులను వధించుట చేస్తాడు, తానే అవతారం తీసుకుండా వస్తున్నాడు? మీరు ఇలా చాలా ఆయన గురించి చెప్పారు, ఆ భగవంతుడి గురించి. దీనిలో నాకు సందేహం, ఇట్లా ఆ పరమానంద స్వరూపుడు నిర్గుణుడైనటువంటి భగవానుడు ఎలా ఇలా పక్షపాత బుద్ధితో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడే? ఎందుకంటే ఆయనకి దేవత గణములకు ఉపకారం చేసి వీళ్ళ దగ్గర నుంచి పొందవలసిన ప్రయోజనము లేదు ఆయనకి. ఆ రాక్షసులను చూసి భయపడాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు అయినదే ఎందుకు ఇలా ఆ దేవతల పక్కన ఉన్నట్లుగాను వాళ్ళ కోసం అవతారాలు తీసుకొని వచ్చి ఆ రాక్షసులను, అసురులను సంహారం చేస్తున్నాడే? వీళ్ళకి ఎవరిపైన కూడా ఆయనకి ఎవరి మీద కూడా ద్వేషం లేదు కదా ఆయనకు అంటూ. ఎందుకు ఇలా? కాబట్టి ఈ భక్తులమైన మాకు ఈ నారాయణుడు భగవాను గురించి ఈయన గుణములు అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నదే. దీంట్లో చాలా పెద్ద సందేహం ఉన్నది నాకు. అందువల్ల మీరు ఆ సందేహమును తొలగించుటకు మీరు మాత్రమే అర్హులు అని చెప్పి నమస్కరించి ఆ గురుదేవులైనటువంటి సుఖమహాముని దగ్గర అడుగుతున్నాడు. శ్రీశుక ఉవాచ సాధుపృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతం యద్భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనం. చాలా చాలా సంతోషం. భేష్ భేష్ ఓ రాజా, చక్కటి ప్రశ్న వేస్తున్నావు. సాధుపృష్టం హే మహారాజా. ఎందుకంటే ఈ భగవాన్ శ్రీమన్నారాయణుడు హరి యొక్క చరిత్రలు చాలా అద్భుతమైనది. హరేహే చరితం అద్భుతం. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క చరిత్రలు, ఆయన ఎందుకు ఇలా చేశాడు, అలా చేశాడు, ఎప్పుడు అవతరించాడు, ఆ అవతారములన్నిటి గురించి వినేటప్పుడు ఆయన లీలలని ఈ యద్భాగవత మహాత్మ్యం, ఆ భగవంతుడిని గురించి చెప్పేటప్పుడు భాగవతులను గురించి కూడా చెప్పాల్సి వస్తుంటుంది. ఇప్పుడు దేవతలు ఒక రకంగా భాగవతులే, భగవంతుడి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు భాగవతులు. భగవంతుడిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అభాగవతులు. కానీ ఇట్లా ఆయన దృష్టిలో అప్పుడు ఆయనని ప్రేమించే వాళ్ళను, ద్వేషించే వాళ్ళని అట్లా రెండుగా చూస్తాడు. ఆయనకున్నది ఆ భేదభావం లేదు. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి నేను చెప్పబోయే సమాధానం నువ్వు వింటే, మరి ఎవరైనా వింటే కూడా వాళ్ళందరికీ భగవద్భక్తి వర్ధనం. నీ ప్రశ్న వలన, నేను చెప్పబోయే సమాధానం వినుట వలన ఆ భక్తుల యొక్క హృదయములలో భక్తి ఇంకా చాలా పెరుగుతుంది, స్థిరపడుతుంది, శుద్ధమవుతుంది, శుద్ధమైన భక్తి వస్తుంది. భక్తి లేని వారికి కూడా కొంచెం విన్నా కూడా భక్తి ఉదయిస్తుంది వాళ్ళ హృదయంలో అని చెప్పి సుఖమహామునుల వారు మొదట రాజుని పొగుడుతూ చక్కటి ప్రశ్న వేశావని, ఆ తర్వాత సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. నిర్గుణోపి హ్యజో వ్యక్త భగవాన్ ప్రకృతే పరః స్వమాయయా గుణమావిశ్య బాధ్యబాధకతాం గతః. మాయాశక్తికి అతీతుడు భగవంతుడు. ఆయన నిర్గుణుడు, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు దేహము ఇంద్రియములు లేవు. అయినా కూడా తన మాయాశక్తితోటి ఎప్పుడైతే గుణములకు అధిష్టానమై ఉండి ఆయన ఈ దేవతలు రాక్షసులు పరస్పరం ఇట్లా బాధించుకుంటూ ఉంటే దాంట్లో ఆయన పాల్గొన్నాడు. అదంతా ఆయనకు సంక్రమించినట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ సత్వరజస్తమో గుణములు అనేవి మాయాశక్తి యొక్క గుణములే కానీ పరమాత్మవి కాదు, ఆత్మవి కాదు. కాబట్టి
అవి అప్పుడప్పుడు ఏ ఏ కాలములో ఈ గుణములు వృద్ధి అవుతుంటాయి, క్షయిస్తూ ఉంటాయి. అలాంటి సమయములలో దానికి తగినట్లుగా సత్వగుణములు వర్ధిల్లే కాలంలో ఏమిటవుతుందిట, దేవతలకు వీళ్ళందరూ సత్వగుణములండి. ఈ దేవతలు మహర్షులు వీళ్ళందరూ సత్వగుణమునకు చిహ్నాలు, సత్వగుణ సంపన్నులు. వీళ్ళందరినీ భగవంతుడు రక్షిస్తుంటాడు, కాపాడుతుంటాడు. అలాగే మరలా రజోగుణము ఒక కాలము, ఈ కాలం అనే చక్రములో ఈ గుణముల యొక్క మార్పులు ఏర్పడుతూనే ఉంటాయి. కాలము ప్రకృతికి సంబంధించినది. ప్రకృతి అంటేనే వికృతులు ఉంటాయి, వికృతి అంటే వికారములు ఉంటాయి, వికారములుంటే ప్రకారములు ఉంటాయి, ఆకారములు ఉంటాయి. కాబట్టి వికార ఆకార ప్రకారములతో కూడినటువంటి ప్రకృతి రజోగుణము దాంట్లో వృద్ధి అయినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ఆ భోగాలకు అసుర గుణములకు వశులైనటువంటి అసురులను, అలాగే తమో గుణము కూడా వర్ధిల్లే ఒక కాలం ఉన్నది. అప్పుడు యక్షులు రాక్షసులు వీళ్ళనందరినీ కూడా అదే పరమాత్మ అనుగ్రహిస్తుంటాడుట. అనుగ్రహించడం అంటే ఏమిటి చూడండి, కొన్ని రోజులు దేవతలు జయించి రాజ్యం పరిపాలిస్తున్నట్లుగా అన్ని పురాణ కథలు. కొన్ని రోజుల తర్వాత ఏదో ఒకటి వాళ్ళకి జరుగుతుంది ప్రారంధం. ఇప్పుడే కదా చూసాం కొద్ది రోజులకు ముందట, ఇంద్రుడికి ఎలా గర్వం వచ్చి గురువుని అవమానించాడు. కాబట్టి ఆ తర్వాత బ్రాహ్మణ హత్య చేశాడు, భక్తుని హత్య చేశాడు. ఇలా ఏవేవో మరలా తప్పులు చేస్తూనే ఉంటారు. ఆ సమయంలో అర్థం ఏమిటి, వాళ్ళ తప్పులకి వాళ్ళు అనుభవించాలి కాబట్టి ప్రారంధమును. ఇంకొక పక్క ఈ అసురులు అనేటువంటి వాళ్ళ యొక్క కాలం ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి అవుతారు. వాళ్ళకి భగవంతుడు నేరుగా సపోర్ట్ చేస్తున్నట్లు కనపడడు. వాళ్ళు దేవతలు ఓడిపోయినారు అంటే తప్పులు చేసి ఆటోమేటిక్గా రజోగుణ తమో గుణములు వాళ్ళు పెరిగారని అర్థం. కాబట్టి రజోగుణ తమో గుణముల వాళ్ళ కోసం భగవంతుడు అవతారం తీసుకొని వచ్చి, భగవంతుడు నేరుగా రాడు, కానీ వేరే చిన్న చిన్న దేవతలు ఉన్నారు చూడండి, ఈ రాక్షసులు అసురులు తపస్సులు చేస్తే వాళ్ళకి కూడా ప్రత్యక్షమై వరాలు ఇస్తున్నారు కదా. ఏమిటంటే అర్థం, మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది, మన శరీరంలో కూడా చూడండి, మన మనస్సులో కూడా 3 గుణాలు మారుతూనే ఉంటాయి. కొంచెంసేపు బాగా యాక్టివ్గా ఉంటాము, మంచిగా ఉంటాము, మంచి మంచి కార్యాలు చేస్తుంటాము, మనస్సు సత్వగుణంలో ఉంటుంది. కొంత సమయం తర్వాత మరలా అది రజోగుణము డామినేట్ అయి ఉంటుంది. ఆ రజోగుణం వచ్చినప్పుడు కొంచెం రౌద్రముగా కోపముగా ఇవన్నీ ప్రవర్తిస్తాం. అలాగే మరలా అలసిపోయి అయినప్పుడు తమో గుణం వచ్చేసి నిద్రపోతాం, లేక తమో గుణములకు సంబంధించిన కార్యాలు చేస్తాం. కాబట్టి ఈ గుణములు ఇట్లా వస్తూ మారుతూనే ఉంటాయి. మన శరీరంలో ఉన్నాయి, మనస్సులో కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవే కదా. కానీ ఏం అర్థం చేసుకోవాలంటే అని చెప్పి ఆ తర్వాత శ్లోకాల్లో చక్కగా చూడండి, ప్రారంభము నుంచే ఈ స్కందమునందు మనకు చిన్న చిన్న కథల రూపంలో మధ్య మధ్యలో కూడా ఉదాహరణలతోటి శుకదేవులు వారు మన తత్వ ఉపదేశమును చేస్తున్నారు. ఏమిటి చెప్తున్నారంటే, ఇలా మార్పులతో కూడినటువంటి మాయా ప్రకృతితోటి ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ 3 గుణములకు సపోర్ట్ చేస్తున్నది, కానీ తనకంటూ ఏ గుణము లేదు. నిర్గుణము ఆత్మ, పరమాత్మ నిర్గుణుడు అని చెప్పి ఒక ఉదాహరణలు ఇస్తూ చక్కగా తెలియచేస్తున్నారు. మొదటి ఉదాహరణ ఏమిటంటే, ఈ నిప్పు, నీరు, ఆకాశము, ఈ పంచమహాభూతాలు ఉన్నాయి చూసారా, ఈ పంచమహాభూతాలన్నీ కూడా భగవానుడే, ఆత్మనే ఇన్ని రకాలుగా రూపములలో ప్రకాశిస్తున్నది. అలాగే అప్పుడు ఇన్ని దేహాలు ఏర్పడుతున్నాయి ఆ పంచమహాభూతుల యొక్క సంఘాతము వలన. ఇన్ని దేహాలలో ఆ దేహేంద్రియ సంఘాతము మనస్సులో ఆత్మరూపముగా లోపల సపోర్ట్ చేస్తున్నది ఎవరు? దేనిని ఆధారముగా చేసుకొని ఇవన్నీ ఆధేయపడి ఉన్నాయి?
ఆధారము, ఆధేయము. అంటే ఆ ఆత్మ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా దేనికి సంబంధం లేకుండా ఉన్నది. చూడండి, దేనికి సంబంధం లేకుండా విలక్షణముగానే ఉన్నదని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు మనుషులు. ఎట్లాగంటే ఇప్పుడు కట్టెలో ఉదాహరణ ఇది. మొదట పంచమహాభూతాల గురించి చెప్పారా ఉదాహరణ. మరొక ఉదాహరణ ఏమిటంటే, ఏ చెట్టు కొమ్మైనా సరే విరిగిపోయి ఎండిపోయిన ఆ కట్టెలో, ఆ చెక్కలో నిప్పు ఉన్నది దాంట్లో. కానీ దాన్ని మదించినప్పుడు ఫ్రిక్షన్ ఏర్పడితే దాంట్లోంచి అగ్ని ప్రకటనమవుతుంది. అలాగే జ్ఞానులు ఏం చేస్తారట, అజ్ఞానులేమో తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు ఈ ప్రకృతి అనాత్మ మొత్తానికి సపోర్ట్ చేస్తున్నదని అజ్ఞానులు, సామాన్యులు తెలుసుకోలేకపోతున్నారు. కానీ జ్ఞానులుట ఆత్మవిచారము చేసి ఎట్లాగా ఈ కట్టెను మధిస్తే ఎట్లా అయితే దాంట్లో నిప్పు ఉన్నదని తెలిసి బయటికి వస్తున్నదో అదే విధముగా అంటున్నారు. ఆ ఎగ్జాంపుల్ని దృష్టాంతం చెప్పి ఇప్పుడు ద్రాష్టాంతం. జ్ఞానులు ఆత్మవిచారము చేసి ఆత్మ మీద కల్పించబడినటువంటి నామరూపాలే, ఆత్మ లేకుండా ఈ నామరూపాలు అనాత్మ నిలవదు, ఆత్మ మీద ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఆత్మను బంధించవు, తాకవు, స్పృశించవు అని తెలుసుకొని ఇలా బుద్ధిలో నిషేధిస్తూ భగవంతుడిని ఇలా తెలుసుకుంటారట బుద్ధిలో. వాళ్ళ బుద్ధిలో ఎట్లా ఆత్మ చైతన్య రూపంగా తెలుసుకుంటారు. తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి అజ్ఞానము తొలగటం వలన వాళ్ళు భగవంతుడిలో ఐక్యమవుతారు అని చెప్పి ఆ తర్వాత కాబట్టి భగవంతుడు ఎవరి పక్కము కాదు. ఆయనకి ఎవరు ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు ఎవరూ లేరు. ఈ అయిష్టము, ఇష్టము ఇవన్నీ కూడా మనుషుల యొక్క మనస్సుల్లో పుట్టినవే. కాబట్టి నిమిత్త మాత్రముగా ఉన్నటువంటి ఆయన నామరూపాత్మ జగత్తుకి పరమేశ్వరుడు అంటాడు. కాలం అనేటువంటిది ఆయన యొక్క ప్రకృతి మాయలో ఒక భాగం. ఆయనే కాలస్వరూపుడు కూడా అంటాము కదా. కాలోస్మిలోక క్షయకృత్ ప్రవృద్ధ. ఈ కనపడే నామరూప ప్రపంచమును మరలా నశించిపోయేట్టు చేయుటకు కాలరూపంలో ఉన్నది కూడా ఆ పరబ్రహ్మ పరమాత్ముడే. కాబట్టి ఓ రాజా, దేవతలు ఏమిటంటే ఇటువంటి భగవంతుడి మీద చాలా ప్రీతి వాళ్లకు. వాళ్ళు ఎప్పుడు భగవంతుణ్ణి ద్వేషించటం కానీ ఏమీ చెయ్యరు. అప్పుడు అదే రాక్షసులైతే ఎప్పుడు కూడా ఆయనని ద్వేషిస్తూ ఉంటారు. కాబట్టి ఈశ్వరుడు వాస్తవముగా సమానుడే. ఆయనలో ఆయనకు ఎటువంటి పక్షపాత బుద్ధి లేదని తెలుసుకో అని చెప్పి, నువ్వు ఇట్లా ఒక ప్రశ్నిస్తున్నావు కదా, ఈ ప్రశ్నకు ఇంకొక సమాధానం చెప్పడానికి ఒక చక్కటి ఒక సన్నివేశం చెప్తాను నీకు. ఒక కథ ఉన్నది. ఏమిటంటే, పూర్వం మీ తాతగారు, పెద్ద తాతగారు ఉన్నారు చూసావా, ధర్మరాజు. ఆ మహాత్ముడు ధర్మరాజు అజాత శత్రువు, ఆయనకు పేరు. శత్రువులే ఆయనకు ఎవరు లేరు, అట్లాంటి వాడుట. ఆ ధర్మరాజు రాజసూయాగంలో రాజసూయాగం అనే పెద్ద గొప్ప యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో సమయంలో కూడా ఇలాగే ప్రశ్నించాడు. ఎవరినంటే నీలాగని ఇలాగ ప్రశ్నించాడు. నారదులు వారు అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ నారదులు వారిని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పారు. ఏమి జరిగింది అక్కడ, ఎందుకు ఈ సందేహం అడిగాడంటే, ఆ రాజసూయ మహాయజ్ఞంలో చేది దేశమునకు చెందినటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క చుట్టరికంలో ఒకడైనటువంటి ఆ శిశుపాలుడు భగవానుడి యొక్క చేతిలో
ఆ చక్రము చేత చంపబడి అతడు యొక్క లింగదేహము ఆ జీవుడు పరమాత్మ కృష్ణుడు ఐక్యమైనాడు అందరూ చూస్తుండగానే ఆ యజ్ఞశాలలోనే. ఇట్లాంటి ఒక అద్భుతమును చూసినప్పుడు ఆ ధర్మరాజు కూడా ఇలాగే సందేహం వచ్చింది. చాలా ఆశ్చర్యం పోయి అడిగాడు, నారదుల వారి దగ్గర అడిగాడు. యుధిష్ఠిర ఉవాచ, ఏమని అడిగాడు? అహో అత్యద్భుతం హేతద్ దుర్లభైకాంతీనామపి వాసుదేవే పరే తత్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః. ఇదేమిటి ఆశ్చర్యం! ఎంతో ఏకాంత భక్తి ఉన్న వాళ్ళకి కూడా దుర్లభమైనటువంటి ఈ పరమాత్ముడితో ఐక్యం అనేటువంటిది ఎలా ఇట్లా భగవంతుని ద్వేషిస్తున్న వాడికి కూడా సంభవించింది? ఎందుకంటే ఈ శిశుపాలుడు తర్వాత దంతవక్త్రుడు అనే వీళ్ళిద్దరూ భగవంతుడిని చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఆ కృష్ణుడిని తిడుతూనే ఉంటాడు. ఏదో ఒకటి ఎగతాళి చేసి అది చేసి తిడుతూనే ఉంటాడు, ద్వేషిస్తూనే ఉంటాడు. కాబట్టి శిశుపాలుడు అధికముగా ద్వేషించినవాడు పరబ్రహ్మలో ఎట్లా ఈ కృష్ణుడు ఐక్యమైనాడు అని నాకు ఆశ్చర్యముగా ఉంది అన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఒక కథ విన్నాము అంటున్నాడు, ధర్మరాజు కూడా విన్నాడు మీలాగనే. ఆ వేణుడు అనే ఒక కథ వచ్చింది కదా. ఆ వేణుడు బ్రాహ్మల చేత శపించబడి నరకంలోకి నెట్టబడినాడు. అటువంటి అభక్తుడు, నాస్తికుడు నరకంలోకి తోలేసి పంపించారు వాళ్ళ యొక్క శక్తితోటి. అట్లాంటప్పుడు మరి దమఘోషుడు యొక్క పుత్రుడుట ఈ శిశుపాలుడు, ఇతడు మరి ఎట్లా ఈ దంతవక్త్రుడు వీళ్ళిద్దరు కూడా భగవంతుడిలో కలిసిపోవటం అనేది జరుగుతున్నది అన్నాడు. అప్పుడు ఈ విషయం నాకు అంతుపట్టడం లేదు, మీరు చెప్పండి కొంచెం సమాధానం అంటే, అప్పుడు అక్కడ ఆ నారద మహర్షి ధర్మరాజు మాటలు విని ఆయన కూడా సంతోషపడి నారద ఉవాచ, చూడండి కథకు లోపల కథ వస్తుంటుంది. నారద ఉవాచ ఏం చెప్తున్నారు నారదులు వారు? నిందనస్తవ కార్యన్ యత్కారార్థం కలేవరం ప్రధానపరయో రాజన్ అవివేకేన కల్పితం. ఓ రాజా, ప్రకృతికి పరమాత్ముడికి మధ్యలో ఉండేటువంటి భేదం ఏమిటి అనేటువంటిది తెలియని కారణముగానే ఈ దేహము జీవుడు అనేది కల్పితమైనది. కాబట్టి నిందాస్తుతులకు, తిరస్కారాలకు ఈ దేహము, అనాత్మ ఇవన్నీ యోగ్యత కలిగినవే. కానీ భ్రాంతి చేత ఎవరైతే ఇట్లా దేహము నాది అని, నేను అనే అభిమానమును కలిగి ఉంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే దేహమే నేననే, ఆత్మ దేహమే అనే దృఢమైన అభిమానం గలవారు ఉన్నారు వీళ్ళు. అప్పుడు దేహం మరణించిపోతే మరణించిపోయింది ఆత్మ కూడా అని అనుకుండేవాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి ఏం చేయాలిట? ఈ అజ్ఞానమును పోగొట్టుకొని భగవంతుణ్ణి సరిగ్గా తెలుసుకోవాలి అంటే తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కామేన వా యుంజాత్ కథం చిన్నే క్షతే పృథక్. కాబట్టి ఏనకేన ప్రకారేణ ఏదో ఒక విధముగా ఆ భక్తిని చేయాలి, భగవంతుడి మీద, పరమాత్ముడి మీద భక్తిని పెంచుకోవాలి. ఏనకేన ప్రకారేణనంటే ఏదో ఒక రకంగా అంటున్నారు. ఏమిటంటే అది వైరముతోటి కానీ భయముతో కానీ. చూడండి ఇక్కడి నుంచి చక్కటి విషయం మనకు. భగవంతుడిని మీద ప్రేమతోటి భక్తిని చూపించి పూజించే దానికంటే కూడా
మనుష్యుల యొక్క మనస్సులో వచ్చే భావాలు ఉన్నాయి చూసారా, ఇమోషన్స్ అంటాం ఇంగ్లీష్లో. కామము, క్రోధము, లోభము, మోహము, ఆశ్చర్యము, ఇవి ఏవైనా సరే, ద్వేషం, ఈ వీటి వలన కూడా భగవంతుణ్ణి ఆరాధించావంటే ఆ భావముతోటి ఆ భావముతో ఆరాధించినా కూడా, ఆయన్ని తిట్టినా కూడా నువ్వు ఆయన్నే చేరుకుంటావు. ఇదేమిటి స్వామి? కారణం ఏమిటంటే, దీనికి ఏమిటంటారంటే యోగశాస్త్రం ఇక్కడ భాగవతంలోనే సంభ్రమ్య యోగ, సంభ్రమ యోగ అంటే ఇట్లా ఆ భగవంతుని ద్వేషించి ఆయన మీద కోపం పెంచుకొని ఎవరెవరు అట్లా చేశారు ఉదాహరణ కూడా చెప్తారు ఇప్పుడు నారదుడు గారు. కాబట్టి నేను అనుకుంటున్నాను, యథా వైరానుబంధేన మర్త్యస్మన్మయతామితాం న తదా భక్తి యోగేన ఇది మే నిశ్చితామతి. సాధారణమైనటువంటి ప్రేమ భక్తితోటి, సాత్విక భక్తితోటి ఆ భగవంతుణ్ణి పొందటం కంటే ఇలా ద్వేషముతోటి, ఆయన మీద కోపముతోటి, ఓకే, వైరానుబంధం, వైరం అంటే ద్వేషం, వీటి వలన చేసేటువంటి ఆ భక్తి చాలా తొందరగా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుందిట. ఓ పర్వాలేదే, అప్పుడు మనందరం కూడా భగవంతుడిని ద్వేషించవచ్చు కదా, అట్లా అని కాదు అర్థం. చూడండి, భగవంతుడిని ద్వేషిస్తూ కొంతమంది స్టేజీల మీద మాట్లాడుతుంటారు కదా, అట్లాంటి పార్టీలు మనుషులు ఉన్నారు. వాడు గంటసేపు ఆ భగవంతుణ్ణి తిడుతూనే ఉంటాడు. సో భగవంతుణ్ణి గంటసేపు తిట్టాలంటే వాడు నిరంతరం ఆ భగవంతుణ్ణి గురించి ఆయనలో ఉన్న తప్పులేమిటి, ఆ పురాణాలు ఉన్న తప్పులేమిటి, ఆ హిందూ మతంలో ఉన్న తప్పులేమిటని వాటిని అన్నిటిని చదివి తెలుసుకొని వాటిలో నుంచి ఏదైతే చెప్పటానికి, దీంట్లో తప్పును చూపించడానికి ఆస్కారం ఉన్నట్లుగా కనపడి ఆ విషయాల్ని తీసుకోవాలి. వీడు చూడండి ఎంత శ్రమ చేసి అంతసేపు ఈ భగవంతుడి విషయంలో ఎందుకు తిడుతూ కూడా, ద్వేషిస్తూ కూడా భగవంతుడినే చింతిస్తున్నాడు కదా, భగవంతుడి చింతనే కదా అది. కాబట్టి నా అభిప్రాయంలో ఈ భక్తి యోగముతో పొందే దానికంటే కూడా ఇట్లాంటి వైరముతోటి భగవంతుడు సాయుధ్యమును పొందుటే చాలా సులభం అనిపిస్తున్నది. ఇది ఖచ్చితం అంటున్నాడు నారదుల వారు. ఇది ఎట్లా అంటే దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు చూడండి. భ్రమర కీట న్యాయం అంటారు వేదాంతములో. ఇదేమి చేస్తుందట, ఈ భ్రమరం తుమ్మెద గుడ్లు పెడుతుందా, ఆ గుడ్డు లార్వాగా అవుతుందా, ఆ లార్వాని తీసుకొచ్చి చిన్న పురుగుగా దానిని మరలా ఒక మట్టితో చేసిన గూడులో పెట్టి దానికి చిన్న బెజ్జము పెట్టి అది దాంట్లోంచి బయటకు వచ్చి కింద పడి పోకుండా ఇది ఆ బెజ్జం దగ్గరే కూర్చొని దానిని ముక్కుతోటి గుచ్చుతూనే ఉంటుంది. ఉంటే ఆ పురుగు లార్వాకి ఇంక భయపడుతూ నన్ను గుచ్చుతున్నది, నన్ను ముట్టుతున్నది అని చెప్పి మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ వచ్చి గుచ్చుతుందేమో అని భయంతో ఆ తుమ్మిదనే అనుకుంటూ ధ్యానం చేస్తుంటుందిట. అలా ధ్యానం చేస్తూ అది తుమ్మిదిగా మారిపోతుందిట. చూడండి, తుమ్మిదిగా మారిపోతుంది. దీనిని భ్రమర కీటక న్యాయం అంటారు. దాని రూపమునే పొందుతుంది స్మరిస్తూ. అర్థమైందా? కాబట్టి ద్వేషిస్తూ కూడా అదే స్మరిస్తుంటే నువ్వు అదైపోతావు అని చెప్పి అలాగే ఈ కృష్ణ పరమాత్ముడి మీద ఈ శిశుపాలుడు వీళ్ళు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఆ పురుగులాగా ఈయన మీద వైరము పెంచుకొని ద్వేషముతోటి ఆయన ధ్యానించుతూ దానిచే వాళ్ళ పాపాలన్నీ పోగొట్టుకొని వాళ్ళు ఆయన పొందుతారు. ఆశ్చర్యమేమి లేదు దీంట్లో అని చెప్పి. సో కాబట్టి కామాద్వేషాద్భయాత్ ఏమేమిటి మనలో భావాలు వస్తాయి, మన మనస్సులో ఇమోషన్స్. కామాద్వేషాద్భయాత్ స్నేహాద్యథా భక్తేశ్వరే మనః ఆవేశ తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః. సో భగవద్భక్తులు అనేటువంటి వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారని అనుకోవక్కర్లేదు. ఈ పురాణంలో ఇన్నిన్ని కథలు వింటున్నాము. భక్తులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మొత్తంలో భగవంతుడిని
వాళ్ళు ద్వేషించేనా చింతిస్తున్నారు. ఆ వేణుడు అనే విషయం కథ చెప్పామే, ఆ వేణుడు అసలు భగవంతుడు ఉన్నాడనే నమ్మలేదు. భగవంతుడిని ఏ విధంగా చేయకుండా నేనే భగవంతుడిని అన్నాడు వాడు. ఇది తప్పు. మనకు హిందూ సంప్రదాయంలో మంచిది చెడ్డది రెండిటికి కూడా అసురులకు లక్ష్యం భగవంతుడే, దేవతలకు లక్ష్యం భగవంతుడే. కానీ ఆ లక్ష్యాన్ని చింతించే విధానంలో మార్పు ఉన్నది. వేరే మతంలో లాగా మనకు ఆ చెడ్డదనేటువంటిది సైతాను సపరేటు, అப்புறம் లార్డ్ జీసస్ సపరేట్ అని అట్లా లేదు. మనకు తత్వం ఒకటే. ఒకే వస్తువుని విధమైన మనస్సులు విధంగా అప్రోచ్ చేస్తున్నాయి. కాబట్టి నువ్వు ఇట్లా అప్రోచ్ చేసినా కూడా పర్వాలే. అసలు దేవుడే లేడని చెప్పి అనుకుంటూ ఇంకా దాన్ని అప్రోచ్ చేయకపోతే నీకు ఆ సత్యం తెలియదు. ఆ విషయానికి వస్తాం మరలా. ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ఏజ్లో ఎట్లా ఈ సైన్స్ మనుషుల్ని ఆ విధముగా భగవంతుడి మీద నమ్మకమే, అసలు భగవంతుడు అనే ఒక విషయం ఉందనే దాన్ని ఒప్పుకోనికుండా వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. కాబట్టి ఇన్ని రకాల చెప్పారు భక్తులు. ఏమిటి? కామముతోటి, ద్వేషముతోటి, భయముతోటి, మైత్రితోటి మనసును భగవానుపై గట్టిగా నిలిపితే, గట్టిగా ఆయా కామ ద్వేషాలు ఏమవుతాయిట, దోషములు మనసులోంచి తొలగిపోయి ఆ భగవంతుడి సాయుధ్యమును పొందుతాయి. ఎందుకంటే భగవంతుడికి అంత అపారమైనటువంటి శక్తి ఉందిగా. అపారమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఆ భగవంతుడి దగ్గర ఈ చిన్న చిన్న భేదములతో అప్రోచ్ అయ్యేటువంటి భక్తుడు, ఈ మనుషుడు ద్వేషభక్తుడు, ద్వేషిస్తూ భగవంతుడిని జ్ఞాపకం చేసుకునేవాడు, ధ్యానించేవాడు. అప్పుడు ఏమవుతుందంటే దాని ముందు ఇదన్నీ కరిగిపోతాయి, లేకుండా అయిపోతాయి అని చెప్పారు. ఎవరో ఉదాహరణ చెప్తాను విను. నేను పైన చెప్పినప్పుడు ఈ మనోభావాలు గోప్య కామాత్ భయాత్ కంసః ద్వేషాశ్చేద్యాదయోర్నుపాః సంబంధాద్ వృష్ణయ స్నేహాద్ యూయం భక్త్యా వయం విభో. ఈ పైన చెప్పిన ఈ మనోభావాలన్నిటికీ ఇదో చూడు, వీళ్ళందరూ ఇట్లా ఒక్కొక్కడు ఇటువంటి భావంతో ఆ భగవంతుడిని అప్రోచ్ అయినారు, భక్తి చూపించారు. ఎవరు? గోపికలకి కామనతోటి భగవంతుడిని చేరారు. వాళ్ళకి కామమే. ఆ చిన్నపిల్లవాడ ఆయన ఏమిటది? ఆయన నాకు భర్తగా ఉండాలి, ఆ కృష్ణుడే నా భర్త, ఆ కృష్ణుడితో రమించాలి, కృష్ణుడితోటి ఆడుకోవాలి, పాడుకోవాలి, ఇలా భావించారు వాళ్ళు. ఆ తర్వాత జ్ఞానులైనారు, అది విషయం వేరే. కాబట్టి వాళ్ళు అప్రోచ్ చేసిన విధానం ఏంటంటే కామముతోటి. సో గోపికల కామము చేత, కంసుడు భయము చేత, ఈ చేదిరాజు ఇప్పుడు చచ్చిపోయినాడు ఈ శిశుపాలుడు గురించి నువ్వు అడుగుతున్నావే, ఇతడు ద్వేషముతోటి. కంసుడికేమో భయం. కంసుడికిట పొద్దున నుంచి ఇంకా రాత్రి కలలో కూడా కృష్ణుడే వస్తుంటాడు. భయం, ఎక్కడ పుట్టాడో, ఎక్కడున్నాడో, ఎప్పుడు వచ్చి నన్ను చంపుతాడో. ఎందుకంటే ఆకాశవాణి చెప్పింది కదా. అందుకని అద్దంలో చూసుకుంటున్నా కూడా వీడి మొహం కనపడదట కంసుడికి, కృష్ణుడి మొహమే కనపడుతుందట. ఊహించుకుని, కృష్ణుడిని చూడలే ఇంకా, ఊహించుకొని. కలలో కూడా అంతే. కాబట్టి పొద్దున లేచి బ్రష్ పళ్ళు కడుక్కుంటున్నప్పటి నుంచి ఇంక మరుసటి రోజు దాకా కృష్ణుడినే అనుకుంటూ, పళ్ళు కడుక్కొని కృష్ణుడినే అనుకుంటూ, బ్రేక్ఫాస్ట్ చేస్తూ కృష్ణుడినే అనుకుంటూ, రాజసభకు వెళుతూ కృష్ణుని అనుకుంటూ, స్నానం చేస్తూ కృష్ణుని అనుకుంటే, మధ్యాహ్నం భోజనం చేస్తూ, ఇట్లా పొద్దు నుంచి రాత్రి దాకా కృష్ణుడు 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 అంటుంటే ఇంకా కృష్ణుడు కాక ఏమైపోతాడు కంసుడు. అందుకని కంసుడికి కూడా ఆ కృష్ణుడి చేతిలోనే మరణం ఏర్పడి ఆయనతో కలిసిపోయాడు. సో వీళ్ళందరూ ఇట్లా ద్వేషముతోటి. శిశుపాలుడు, మరలా యాదవులు ఉన్నారు చూసారా, ఈ యాదవులందరూ ఆయన మీద బంధుత్వము, బంధువుగా అనుకొని ఆయన మీద ప్రేమ. మీరు ఆయన వచ్చి స్నేహితుడుగా అనుకుంటూ మీ ప్రేమను చూపిస్తున్నారు. మీరంటే పాండవులందరూ. మీరు ఇదో నాలాంటి వారు మేమంతా ఏం చేస్తామంటే భక్తితోటి, అది శుద్ధమైన సాత్విక భక్తితోటి ఆ ఈశ్వరునే అని అనుకుంటున్నాం. మీరు మైత్రితోటి కృష్ణుడినే స్మరిస్తున్నారు, నేను భక్తితోటి ఆ నారాయణను స్మరిస్తున్నాను.
ఇలా యాదవులు చుట్టూ ఉన్నటువంటి బంధువులందరూ ఆయన బంధువుగా అనుకుంటూ స్మరిస్తున్నారు. పర్వాలేదు, స్మరిస్తున్నారు కదా, ఆ స్మరించటం ముఖ్యం అని చెప్పి వీటిలో ఈ 5 రకాల భావాలు నేను చెప్పానా. నువ్వు అడిగావే ప్రశ్న, ఆ వేణుడుని గురించి అడిగావే, ఏదో ముందు కథలో జరిగిందని. అతడు ఏ ఉపాయాన్ని కూడా భగవంతుడి చేరుకొనుటకు ఆయన గురించి ఉపయోగించుకోలేదుట, నిలపలేకపోయినాడు. కాబట్టి నరకమునకు వెళ్ళాడు అని చెప్పి సమాధానం చెప్పారు. సరే, ఇప్పుడు ఈ శిశుపాలుడు గురించి ఇట్లా దంతవతుడు గురించి చెప్పారు. వీళ్ళు అసలు ఎవరు అంటే నేను చెప్పాల్సి ఉంది. వీళ్ళు వైకుంఠంలో నుంచి పుట్టినటువంటి ఆ విష్ణువు యొక్క పార్షదులే, వాళ్ళు ఆయన యొక్క భక్తులే, సేవకులే, ఆయన అనుచరులు. వాళ్ళు ఆ బ్రహ్మవేత్తలైన సనత్కుమారుల వలన శాపమును పొంది అక్కడి నుంచి దిగజారిపోయి కింద ఈ లోకంలోకి వచ్చి 3 జన్మలు ఎత్తాల్సి వచ్చింది, ఎత్తారు. కాబట్టి ఎవరు వాళ్ళు, వీళ్ళ కథను గురించి మొదల్లోనే కొంచెం చెప్పాం. ఆ వరావతారం వచ్చినప్పుడే మొదట ఆ జయ విజయులు, అక్కడ భగవంతుడు వైకుంఠంలో ఉన్నప్పుడు ఈ సనత్కుమారులు, బ్రహ్మకుమారులు 4 కూడా ఆయన్ని చూడాలని దర్శనం చేసుకోవడానికి వస్తే, ఇప్పుడు మధ్యాహ్నం సమయం, నిద్రపోయే సమయం, శ్రీవారు నిద్రపోతున్నారు కాబట్టి లోపలికి వెళ్ళకూడదని వాళ్ళు కోపించుకొని అటకాయిస్తే అప్పుడు వాళ్ళు శపించారు. వైకుంఠంలో భగవంతుడి ద్వారపాలకులుగా ఇక్కడ భగవంతుడికి సన్నిహితం ఉండేవాళ్ళు కూడా మీకే ఇట్లా రాగద్వేషాలు వస్తాయి మీకెట్లా, కాబట్టి మీరు భూలోకంలో వెళ్ళిపోయి అసురులుగా పుట్టండి అని చెప్పి వాళ్ళని శపించారు. శపించినా కూడా మీరు మరలా 3 జన్మలు ఎత్తి, ఆ తర్వాత 3 జన్మలలో కూడా భగవంతుడు శ్రీహరి చేతిలోనే సంహరించబడి మరలా మీ స్థానమునకు మీరు వస్తారన్నారు. ఆ 3 మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగాను, ఓకే, ఆ తర్వాత అక్కడ బాగా ఎంతో బలముతోటి పుట్టారు ఇద్దరు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు యాక్చువల్గా పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. కానీ తమ్ముడు, అన్న కళ్ళ ముందే తమ్ముడు హిరణ్యాక్షుని ఆ శ్రీహరి మృగ అవతారము తీసుకొని వచ్చి సంహారం చేశాడు కదా. ఆ తర్వాత జరిగినది ఆ జన్మలో ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత వీళ్ళిద్దరే మరలా రావణ, కుంభకర్ణుడుగా పుట్టారు. అక్కడికి వచ్చేసరికి కొంచెం అంత రాక్షస గుణం కొంచెం తగ్గింది. రావణుడు మంచివాడు, రావణ బ్రహ్మ. రావణుడికి సంగీతము, వేదము, భక్తి, శివుడి యొక్క భక్తుడు కదా. మార్పు వచ్చేసింది, 2వ జన్మకు వచ్చేసరికి వాసనలు కొంచెం కొంచెం మారినాయి. కుంభకర్ణుడు చెప్పక్కర్లేదు, 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు, ఇంకా ఆయన పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరే మళ్ళీ ఇప్పుడు ఈ కృష్ణావతారం సమయంలో ఈ శిశుపాలుడు గాను, దంతవత్కుడు గాను పుట్టారు. ఇక్కడికి వచ్చేసరికి శక్తే లేదు, ఊరికినే మాట్లాడి తిట్టడమే తప్ప లొడలొడని శిశుపాలుడికి, దంతవత్కుడికి కృష్ణుడి మీద ఏ విధమైనటువంటి శక్తిని ప్రయోగించే బలం లేదు. చూసారా, ఆ మొదటి జన్మలో అంత బలవంతులుగా ఉన్నారు ఇద్దరు. క్రమముగా ఆ వాసనలన్నీ తగ్గి ఈ 3వ జన్మ తర్వాత వీళ్ళు ఆ భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోయారు మళ్ళీ అన్నారు. ఇలా ఈ కథని చెప్తూ అప్పుడు ఆ హిరణ్యకశిపు తర్వాత ఏం చేశాడు, తమ్ముడిని చంపాడనే కోపంతో ఆయన తపస్సు చేశాడు, అలా చెప్తున్నాడు. ఆ కథ అంతా చెప్తూ అటువంటి ఆ హిరణ్యకశిపుకి అతడు తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం తీసుకున్నాడు అని మొదట సంక్షిప్తంగా చెప్తున్నారు. ఆ తర్వాత అతడికి ప్రహ్లాదుడని ఒక అబ్బాయి పుట్టాడు. ఆ ప్రహ్లాదుడికి చాలా చక్కటి సద్గుణములు, దైవగుణములతోటి ఉన్నాడు అని చెప్పి ఇక్కడే ఆ ప్రహ్లాదుడి యొక్క స్వభావం గురించి ఒక సూచన. ఎట్లా ఉన్నాడట ప్రహ్లాదుడు? ఆ ప్రహ్లాదుడు ఇట్లాంటి గుణములు ఉన్నటువంటి వాడిని తండ్రి అయినటువంటి ఆ హిరణ్యకశిపు అనేక కష్టాలు పెట్టి, బాధలు పెట్టి
తీవ్ర వేదనకు గురి చేశాడు. ఎంత చక్కటి వాడు గుణాలు తెలుసా? సర్వభూతాత్మభూతం తం ప్రశాంతం సమదర్శనం. చూడండి, సర్వభూతములయందు ఆ భగవంతుడినే దర్శించేవాడు. తన యందే అన్ని ఆత్మలోనే అన్నీ ఉన్నాయని దర్శించేవాడు. సమదర్శనుడు, ప్రశాంతమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుడు. భగవత్ తేజసా స్పృష్టం నాశకోద్ధం తు ముద్యమై. ఇట్లా అంటే వాడు కాబట్టే ఆ హిరణ్యకశిపుడు, తండ్రి అయిన హిరణ్యకశిపుడు చే ప్రయోగించబడిన ఏ అస్త్రములు శస్త్రములు ఏవి కూడా ఆ భగవానుడిని లోపల కవచముగా పెట్టుకొని ఉన్నవాడు కాబట్టి ఆ పిల్లవాడు ఆ తేజస్సు, భగవత్ తేజస్సు ఉండటం వలన ఈ ఏవి కూడా ఉపాయాలు అక్కడ ఫలించలేదు, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి ఇలా ఆ విషయాన్ని చెప్తూ ఈ అధ్యాయము ముగిస్తున్నారు. అప్పుడు ధర్మరాజు మరలా అప్పుడు మీరు నాకు ఆ కథనంత వివరముగా చెప్పండి ఆశ వచ్చింది. కాబట్టే ఆ ప్రహ్లాదుడిని ఏమి ప్రశ్నిస్తున్నాడంటే, పిల్లవాడంటే పుత్రుడంటే ప్రతి తండ్రికి ప్రేమ ఉంటుంది కదా, ప్రియమైన పుత్రుడు అది వేరే చక్కటి గుణములు ఉన్నటువంటి పిల్లవాడు మహాత్ముడు. అటువంటి ప్రహ్లాదుడు కుమారుడి మీద హిరణ్యకశిపుకి ఇంత విధమైనటువంటి అధిక ద్వేషము కలుగుటకు కారణం ఏమిటి? అప్పుడు తర్వాత ఆ ప్రహ్లాదుడు భక్తుడు ఎట్లా భగవంతుడిని ఏ ఉపాయం చేత ఆ భగవంతుడు తోటి తన్మయము కాగలిగినాడు, ఈ విషయాలు నాకు మీరు వివరించి చెప్పండి అని చెప్పి నారదుల వారి దగ్గర యుధిష్ఠిరుడు అడిగాడు. సో పరీక్షిత్ అడిగిన ప్రశ్నకి సుఖమహాముని యుధిష్ఠిరుడు నారదుల వారి దగ్గర ఇట్లా అడిగారు, నారదుల వారు సమాధానం అని చెప్తూ ఆ తర్వాత అధ్యాయంలో నారద ఉవాచ, ఎప్పుడైతే హిరణ్యాక్షుడిని భగవాన్ శ్రీహరి ఆ హిరణ్యాక్షుడు యొక్క ఘోరమైనటువంటి అక్రమమైనటువంటి క్రూరమైన పనులకు అందరూ లోకములు బాధపడుతుంటే అప్పుడు భగవంతుడు ఈ కల్పం ఆరంభములోనే తాను భూదేవిని తీసుకొచ్చి నీళ్ల మీద నిలబెట్టేందుకు సృష్టి మొదటిలోనే భూదేవి కనపడలేదు. ఆ హిరణ్యాక్షుడు ఈ భూదేవిని తీసుకుపోయి ఎక్కడో సముద్రంలో నీళ్ళ అడుగున ఎక్కడో పెట్టాడట. వాడి దృష్టిలో అతడి బలము ముందు ఇది ఒక చిన్న క్రికెట్ బాల్ లాంటిది, ఈ భూమి ఎందుకు ఇది అక్కరలేదు, దీంట్లో ఏమున్నాయి సుఖాలు ఉన్నాయి, నేను మొత్తాన్ని మార్చేస్తాను, ఈ గ్రహముల యొక్క స్థానములని మార్చేస్తాను, లోకాల యొక్క పాలసీస్ ప్రిన్సిపల్స్ అన్నిటిని కూడా నేను మార్చేస్తాను, రాజ్యాంగమునే అనేటువంటి దుష్ట బుద్ధి ఉన్నటువంటి వాడు. కాబట్టి అలా భూదేవి కనపడకపోతే ఆ కారణ జలములో ఎక్కడో అది కనుమరుగై ఉంటే అప్పుడు వరాహస్వామి యజ్ఞస్వరూప వరాహ భగవానుడు రూపంలో వచ్చి ఆ భూదేవిని పైకి తీసుకొచ్చేటప్పుడు ఈ హిరణ్యాక్షుడు మధ్యలో కలిసినప్పుడు ఎదుర్కొంటే ఆ హిరణ్యాక్షుడిని భగవాన్ వరాహస్వామి అద్భుతమైన యుద్ధము చేసి సంహరించాడు. అప్పుడు తమ్ముడు చచ్చిపోయిన తర్వాత హిరణ్యకశిపుడు ఉన్నాడే, అతడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి మొదట రౌద్రంగా మాట్లాడి అందరినీ భయపడకండి, రాక్షసులందరినీ పిలిచాడు. ముఖ్యమావాడని పిలిచి ఆ దేవతలు యొక్క ఆరాధన వలన వాళ్ళు ప్రార్థించుట చేతనే ఈ శ్రీహరికి బాగా ఉత్సాహం వచ్చి నా వరాహ అవతార మృగముగా వచ్చి నా తమ్ముని చంపాడు అని చెప్పి అతడు ఏమిటంటే సమస్వభావం ఉండాలి కదా, కానీ ఆ శ్రీహరి ఆ సమభావమును వదిలేసేసి మాయతోటి ఏం చేశాడుట, తనను భజించే వాళ్ళని మాత్రమే అనుగ్రహించటం కోసం చైల్డిష్ మైండ్ లాగా, బాలుడిలాగా, చెలించే మనస్సు ఉన్నవాడిలాగా ఏం చేశాడు, నా తమ్ముడిని చంపాడు కదా, కాబట్టి నేను ఆ శ్రీహరిని కూడా సంహారం చేస్తాను, ఆయన తలను శూలముతోటి నరికేసి
నా తమ్ముడికి తర్పణం ఇస్తాను, ఇట్లా రౌద్రంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇక్కడ కూడా హిరణ్యకశ్యపుడి యొక్క చక్కటి వేదాంత ఉపదేశములాగా ఒక పక్కన ద్వేషంతో ఇట్లా మాట్లాడాడు. చూడండి, ఒక ఉదాహరణ ఇస్తున్నాడు హిరణ్యకశ్యపుడు మాట్లాడటం. ఏంటంటాడు, చెట్టు మొదలని నరికేసేస్తే కొమ్మలన్నీ ఎండిపోతాయి కదా. అదే విధముగా మోసగాడెవరు? ఆ శ్రీహరి. ఆ శ్రీహరి నశించాడంటే నేను అతడిని లేకుండా చేస్తాను. నశించాడంటే ఈ దేవతలందరూ ఎండిపోతారన్నాడు. ఆ తర్వాత మరలా ఏం చెప్తున్నాడంటే, అందుకని నేను ఆ శ్రీహరిని వెతికి అతడిని సంహరించే లోపల, ఓ రాక్షసులారా, మీరందరూ ఏం చేస్తారంటే, వీరులారా, మీరందరూ వెళ్ళి ఈ శ్రీహరికి శక్తినిచ్చేది ఎవరు? దేవతలకు శక్తినిచ్చేటువంటిది శ్రీహరి అన్నాడు. శ్రీహరికి శక్తినిచ్చేది ఎవరంటే, ఈ భూమి మీద భూలోకంలో ముఖ్యముగా ఈ వేదవేత్తలు, క్షత్రియులు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? తపస్సు, యజ్ఞము, వేదాధ్యయనము, వ్రతములు, దానములు ఇలాంటివన్నీ వారు చేస్తుంటారు. అవన్నీనే ఆ శ్రీహరికి శక్తి రావడానికి కారణం. కాబట్టి ఏం చేస్తారు? మీరు వెంటనే వెళ్ళండి, వెళ్ళిపోయి అక్కడ ఎవరెవరైతే వేదవేత్తలు ఉన్నారో, బ్రాహ్మణులు, వేద ఘోషలు జరుగుతున్న యజ్ఞశాలలు, మంచి వాళ్ళని, పతివ్రతలను, ఇట్లాంటివన్నిటిని, ధర్మమును పాలించే వాళ్ళని అందరిని కూడా మీరు నాశనం చేయండి అని చెప్పి, అప్పుడు అది చేస్తే కానీ ఆ శ్రీహరికి శక్తి తగ్గిపోదు అన్నాడు. చూడండి, ఈ ప్లాను ఆ రోజుల్లో హిరణ్యకశిపు వేశాడని కాదండి. ప్రతి యుగములో, ప్రతి శతాబ్దంలో ఈ హిరణ్యకశిపులు పుడుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరు? చూడండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని దేశాల వాళ్ళు కమ్యూనిస్టులైపోయి, నాస్తికులైపోయి, ఎటువంటి మతము ఉండకూడదు, దేవుడు ఆరాధన ఉండకూడదు, మతం మత్తుమందు లాంటిదని అట్లా ఇట్లా అని చెప్పి భౌతికవాదం, గత తార్కిక భౌతికవాదం మతిహీనుల మాయాజాలం. ఇప్పుడు టిపికల్గా చూస్తుంటే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఆ కరోనాని ఎవరు పుట్టించారో, ఎక్కడి నుంచో తెలుసు కదా మీకు. ఆ దేశంలో చూస్తే వాళ్ళు రాజు లాగా, ఆ రోజుల హిరణ్యకశిపు ఇదో ఇలాంటిదే. ఏమంటాడంటే, యత్ర యత్ర ద్విజాగావః వేదావర్ణాశ్రమాక్రియాః తం తం జనపదం యాత సందీపయత వృచ్చత. సో వేదవేత్తలు చేసే కర్మలే ఈ యజ్ఞస్వరూపమైన విష్ణువుకు మూలం. ఆ విష్ణువు ధర్మమునకు మూలం అంటున్నాడు. చూడండి, ఒక పక్కన మంచి మాటలుగా మాట్లాడుతున్నాడు, ఇంకొక పక్కన చెడుగా భావిస్తున్నాడు. ఇదే ఏంటంటే బ్లాబరింగ్. ఇది ఏ డెల్యూడెడ్ మైండ్. ధర్మరూపుడు అంటున్నప్పుడు మరి దేవతలకు, పితృదేవతలకు, మహర్షులకు, సకల ప్రాణులందరికీ కూడా ఆ ధర్మమును అనుసరించడమే వాళ్ళందరికీ సర్వ ఉత్కృష్టమైన ఆశ్రమంగా ఉన్నది. కాబట్టి మీరు చూడండి, ఎక్కడెక్కడైతే ఏ దేశాలందైతే యత్ర యత్ర బ్రాహ్మణులు వర్ణాశ్రమును పాటించే ధర్మములను పాటిస్తుంటారో, కర్మలను చేయుట, ఈ గోవులను పూజిస్తుంటారో, ఆయా దేశాలకు వెళ్ళి వాటిని పూర్తిగా తగలబెట్టండి, నాశనం చేయండి అన్నాడు. చెట్లనన్నిటిని కూడా నరకండి అన్నాడు. చూసారా, ఇప్పుడు ఇదే జరుగుతున్నది. అర్బన్ సిటీస్ని వృద్ధి చేయాలి, సైన్స్ని బాగా ఉపయోగించుకోవాలి, టెక్నాలజీ కావాలని చెప్పి ఇప్పుడు ఈ చైనా ఇలాంటి దేశాల్లో ఇప్పుడు చెప్పాల్సింది ఆ విషయాన్ని ఇక్కడ నేను చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది మీకు? వాళ్ళు ప్రజలను చాలా సౌఖ్యముగానే పెడుతున్నారు, అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నారు. అందుకనే నీకు బుద్ధిలో ఆ దేవుడు అనేటువంటి ఎలిమెంటే ఉండకూడదు. లేకుండా మోస్ట్ మెటీరియలిస్టిక్గా భౌతికవాదం, అదే చెప్పాను కదా, గత తార్కిక భౌతికవాదం. ఈ రోజుల్లో ఈ భౌతికవాదాన్ని ఆశ్రయించి దాన్ని ప్రోత్సహించి మాట్లాడేటువంటి వీళ్ళందరూ మతిహీనులు. వాళ్ళ యొక్క ఒక మాయాజాలను పడిపోయారు. ఆ దేశ మొత్తాన్ని ఆ మాయాజాలను నడిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు
హిరణ్యకశిపుడు రాజ్యంలో కూడా సపోజ్ మీరు వెళ్ళి అడిగారంటే ప్రజలందరూ చాలా సుఖంగా ఉన్నారంటారు. ఎందుకంటే సుఖంగా ఉంచాడు ప్రజలని. వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్లన్నీ ఏంటి కంఫర్ట్లు? నైట్ క్లబ్లు, డ్రింక్స్, వ్యభిచారాలు, ఇష్టమునకు ఎట్లా అయినా ఉండొచ్చు. కానీ భగవంతుడు ఈ యజ్ఞం, యాగం, పూజ, సాత్వికం, గాయత్రి మంత్రాలు ఇవి ఉండకూడదు. కొన్ని దేశాల గతి ఇప్పుడు అంతే కదా, మేము మతమును ఒప్పుకోమన్న. కాబట్టి మనుషుడు యొక్క ఇంటెలిజెన్స్, బుద్ధిలో, హృదయంలో ఏదైతే ఆ మనుషుడికి సంతృప్తినిచ్చి శాంతినిస్తుందో ఆ భగవంతుడనే ఎలిమెంట్ను తీసేయమంటున్నాడు. అప్పుడు హిరణ్యకశిపులు కదా వాళ్ళందరూ. హిరణ్యకశిపుడు అట్లాగే డిక్టేట్ చేశాడట. అదే కాదు చెప్తున్నాడు, ఎప్పుడు సృష్టి ఇదేనా, అన్నీ మార్చేస్తాను, నరకానికి వెళ్ళే వాళ్ళందరినీ స్వర్గానికి పంపించేస్తాను, స్వర్గానికి వెళ్ళే వాళ్ళందరినీ నరకానికి పంపించేస్తాను. ఐ వాంట్ టు డూ ద చేంజెస్. అదే ఇప్పుడు మోడర్న్ సైన్స్ చేస్తున్నది. ఆడవాళ్ళు మగవాడుగా మారాలని, మగవాడు ఆడవాళ్ళుగా మారాలని, క్లౌనింగ్ అని, ఇదని. ఈ జంతువులకు కూడా చూడండి పాపం, ఇంజెక్షన్ ఇచ్చే దానికి గర్భం వచ్చేట్టు చేసి, దానికి ఏమిటి సహజంగా ప్రకృతి ఎట్లా తెలుస్తుంది? అన్యాచురల్గా అన్నిటిని చేస్తూ చేస్తూ ఇదంతా ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి. అందుకని హిరణ్యకశిపు కథ చెప్తున్నారంటే అది ఏదో యుగంలో జరిగిందండి, మనకేమిటండి ఇప్పుడు సంబంధం అనకూడదు. ఇప్పుడు కూడా ఈ భౌతికవాదం, కన్జ్యూమరిజం ఇవన్నీ పెరిగి మనుషులు సుఖభోగాలు, లగ్జూరియస్ కంఫర్టబుల్ లైఫ్ అని ఉన్నదా? కంఫర్ట్గా ఉన్నదా? లగ్జరీస్ ఉండొచ్చు, కంఫర్ట్ ఉండదు. డబ్బులు ఉండొచ్చు, శాంతి ఉండదు. ఇళ్ళు బంగళాలు ఉండొచ్చు, నిద్ర పట్టదు. కాబట్టి ఎప్పుడు కూడా భయంతోటే ఆ రాజ్యము మీద ఈ రాజ్యము కన్ను వేసి ఇప్పుడు అట్లా అని అందరినీ డామినేట్ చేయాలనే భావన. కాబట్టి మనుషుల్లో అంత సాత్విక స్వభావము, జీవితమునకు పారమార్థికమైనట్టు ఒక సత్యం ఉన్నది. ఆ సత్యమును పొందుటకు భగవంతుడనేటువంటిది ఇవన్నిటిని తప్పుగా చెప్పి అది ఇట్ ఈజ్ వాళ్ళు ఏమన్నాడండి, ఈ కమ్యూనిస్ట్ కంట్రీలో అక్కడంతా కూడా ఈ రిలీజియన్ అనేది ఉందే, ఇది మెంటల్ ప్రాబ్లం అంటున్నాడు. చిన్నప్పటి నుంచి పిల్లలకి అట్లా చెప్పి కాబట్టి రిలీజియన్ ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఇంకా రిలీజియన్ మీద ఏముంటుంది నమ్మకం? భగవంతుడు అనేది లేదు, మేమే ఆ భగవంతుడు అనేది ఏమి లేదు, గాడ్ పార్టికల్ని మేము రీసెర్చ్ చేస్తామన్నాడు. కోటాను కోట్ల రూపాయలని సెలవు చేసి ఖర్చు పెట్టి ఆ గాడ్ పార్టికల్ని కనుక్కున్నాను దగ్గర వెళ్ళేసరికి మరుసటి రోజు చూస్తే వీడి థియరీ అన్నీ మారిపోయినాయి. ఎందుకంటే నిన్న ఉన్నట్లుగా ఇవాళ లేదు, అది మారుతూనే ఉన్నది. వీడి వలన అర్థం చేసుకోలేకపోతున్నాడు. సైన్స్ కూడా ఒక దూరం వరకే, అంతకంటే వెళ్ళదు. ఈ మెటాఫిజికల్ సైన్స్ని ఫిజికల్ సైన్స్ అర్థం చేసుకోలేదండి. మెటాఫిజికల్ సైన్స్ అంటే బ్రహ్మ విద్య. ఇది ఆంతరంగముగా ఇట్లా గురువు ఉపదేశముతోటి, శాస్త్ర అధ్యయనముతోటి ఒక హృదయంలో వాళ్ళు తెలుసుకోవలసినటువంటి, పొందవలసిన జ్ఞానము, అది మనుషుడికి తృప్తి ఇస్తుంది, ముక్తినిస్తుంది. భుక్తి ఇవ్వదా? భుక్తి కూడా ఇస్తుంది. కానీ భుక్తి మాత్రమే మనము ముఖ్యం అనుకుంటే ముక్తిని చేయి జార విడుచుకుంటాము. కాబట్టి లోకం పోయే తీరును చూస్తే ఇట్లా ఉంది. అలాంటి కాలము అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అందుకని ఈ లోకమును చూసి మనము దాని ముఖ్యత్వం ఇచ్చి దాని వెనకాల పోకూడదు. సైన్స్ అని ఇదని అదని. ఈ లోకం ఎప్పుడు ఇంత, ఇది ఒకటి పాత చింతకాయ పచ్చలాగా చక్రం కిందకి వెళుతుంది, మళ్ళీ పైకి వస్తుంది. కాబట్టి యుగాలు ఇవన్నీ ఇట్లా జరగటం ఇది ఎప్పుడు ఇంతే. ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్ అంటారు మా స్వామీజీ. కాబట్టి వరల్డ్ని చేంజ్ చేయాలని అనుకోవద్దు. సరే, రామరాజ్యం అన్నారు. రామరాజ్యాన్ని స్థాపించాడు. 11,000 సంవత్సరాలు ఆయన పాలించాడు, వెళ్ళాడు. ఎక్కడుంది ఇప్పుడు రామరాజ్యం? మరలా ఇప్పుడు ఆ రాముడికో గుడి కట్టి ఆయన విగ్రహం పెట్టి ఊహించుకుంటున్నాం. కాబట్టి ధర్మమును పాలించకుండా, ధర్మమును అనుసరించకుండా, నీ యొక్క జీవిత గమ్యం ఏమిటో నీకు తెలియకుండా, వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏమిటని తెలుసుకోకుండా, చనిపోయేంత వరకు భోగాలు, డబ్బులు,
ఈ శరీర సంబంధాలతోటే ఉంటూ ఉంటే బ్రహ్మచార్యుడు గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసిలాగా జీవించి కదా శరీరం వదలాలి. అటువంటి లైఫ్ స్టైల్ సిస్టమ్ అనేది రావాలి. కానీ అదంతా వస్తే రామరాజ్యం పేరు. సరే వచ్చినా అది అట్లాగే ఉంటుందా అనేది నమ్మకం లేదు. కృష్ణుడు పుట్టాడు, ధర్మరాజుని రాజుగా చేశాడు, అన్నీ అయినాయి. ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ? 5000 సంవత్సరాలకు ముందే కదా ఈ యుద్ధం జరిగింది హస్తినాపురం ఢిల్లీలో. ఇప్పుడు ఆ ఢిల్లీలో ఏముంది? డొల్లుగా ఉంది. ఆ సీటు కోసం ఆ పాలిటిక్స్లని ఇవన్నీ చూసారా? ఆ తర్వాత ఎంత నాశనమైంది దేశం. మరలా వచ్చారు కదా మొఘలులు, హూణులు, శకునులు అందరూ వచ్చారుగా. అందరూ ఈ దేశాన్ని కొల్లగొట్టారు. ఏమిటి ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మనుషుడికి ఆధ్యాత్మిక మతము చక్కని విధముగా చెప్పి అన్నిటిని సమముగా భావించే ఏ మతమును మనం ద్వేషించం. నీ పుట్టిన మతం, నువ్వు ఉన్న మతాన్ని నువ్వు చక్కగా అనుసరించుతూ నువ్వు ముందుకు వెళ్ళు. వాళ్ళవి తప్పులని చెప్పక్కర్లేదు, నీకు ఉన్నది. కానీ అది ప్రమాణం ఉండాలి దానికి. ఋషులు ప్రమాణం, వేదము ప్రమాణం, భగవంతుడి యొక్క వాక్యములే ప్రమాణము. ఇటువంటి సనాతన ధర్మమును అనుసరించి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరండి. జీవితమునకు సార్థకత ఏర్పడుతుంది. సరే, కథ ఏమిటి ఇక్కడ? ఇట్లా చెప్పి అందరినీ పంపించాడు. మధ్యలో ఎందుకు ఇంత వివరించానంటే, చూశారు ముఖ్యమైన శ్లోకం ఇక్కడ భాగవతములో. ఇటువంటి సంస్కారవంతులైనటువంటి ఇదే ఇంగ్లీష్ వాళ్ళు చేశారు, మొఘల్ రాజ్యులు చేశారు. ఇప్పుడు దానినే సమర్థిస్తూ ఇంకా ఈ దేశాన్ని నాశనం చేయుటకే ప్రయత్నించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవాలి. ఇది రాజకీయం కాదు. నువ్వు బతకాలి, ఉండాలంటే వేదాలు ఉండాలి, నీకు బ్రహ్మ విద్య కావాలి, గుడులు గోపురాలను రక్షించబడాలంటే మనల్ని మనం రక్షించుకోవాలి కదా. కొంచెం కాన్షియస్గానే ఉండాలి. చూద్దాం, మంచి మార్పులే వస్తున్నాయి దేశంలో. ఇప్పుడు వరకు మనం చూస్తున్నంత వరకు చక్కటి రాజ్యపాలన మంచి వాళ్ళ చేతుల్లోకి వచ్చింది, దేశభక్తుల చేతుల్లో. ఇది ఇంట్లా పెరిగి కాబట్టి మన యొక్క భాగం, నేను ఎక్కడున్నాను, ఏమి చేస్తున్నాను, ఆ ధర్మము, భగవంతుడు, దేశము, దేశభక్తితోటి నా పనులు, నా యొక్క మాటలు ఏవి కూడా పరులకు నష్టమును కలిగించేవి ఉండకూడదు. నీ యొక్క మాట, చేత, ఆలోచన ఎక్కువ మందికి ఉపయోగకరముగా ఉన్నది, ప్రయోజనముగా ఉన్నది అంటే అది ధర్మం. నీ యొక్క మాటలు, చేతలు, భావములు ఎక్కువ మందికి నష్టము కలిగిస్తున్నాయి, నీకు మాత్రమే ప్రయోజనపడుతుందంటే అది అధర్మము, స్వార్థము. అంతేనండి. ధర్మమునకు అర్థమునకు డిఫరెన్స్ చక్కగా సింపుల్గా తెలుసుకోవాలంటే ఇంత మాత్రమే. సరే, అలా మీరందరూ వెళ్ళి అక్కడ నాశనం చేయండి అని పంపించాడు. అలా పంపించిన తర్వాత ఇక్కడ ఇంకా హిరణ్యాక్షుడి యొక్క దేహమును ఇంకా దహన సంస్కారాలు అవన్నీ చేయలేదు. అప్పుడు ఈ లోపల ఈ మాటలన్నీ కోపంతో అప్పుడు అక్కడ ఈ హిరణ్యాక్షుడి యొక్క భార్య ఋషాభాను, తర్వాత తల్లి అయినటువంటి దితి, పుత్రులైనటువంటి ఇంకా కొంతమంది, వాళ్ళందరూ కూడా దుఃఖిస్తూ ఆ మృతదేహం దగ్గరే ఇంకా ఉన్నారు, ఏడుస్తున్నారు. దుఃఖిస్తుంటే అప్పుడు హిరణ్యకశిపు వాళ్ళని చూసి వాళ్ళకి చక్కగా వేదాంత ఉపదేశం చేస్తున్నాడు. చూడండి, ఒక పక్కనేమో లోపల, ఎందుకంటే ఈ హిరణ్యకశిపు వైకుంఠంలో నుంచి వచ్చిన ప్రోడక్ట్. మనందరము కూడా బేసికల్లీ పరమాత్మ స్వరూపులమే కదా, బేసికల్లీ వీఆర్ డివైన్. కానీ ఇప్పుడే ఇక్కడ ఇట్లా ప్రవర్తిస్తున్నాము, ఇక్కడ ఇట్లా మూర్ఖులుగా ఉన్నాము, ఇక్కడ అజ్ఞానులుగా ఉన్నాం. కానీ బేసికల్లీ నీకు తెలిసినాను తెలియకపోయినాను, నువ్వు ఒప్పుకున్నాను ఒప్పుకోకపోయినాను, నీకు అర్థమైనాను అర్థం కాకపోయినాను, నువ్వు బ్రహ్మమువే, నువ్వు పరమాత్మ స్వరూపుడివే. ఇది మన వేదములు చెప్తాయి, వేరే ఏ మతం చెప్పదండి. నువ్వు పాపి అంటుంది ఆ మతాలన్నీ కూడా.
పాపులారా, ఏ పాపులే, పాపం చేసేవాళ్లే అంటుంది. ఎప్పుడు ఇదే సంబోధన. మన ఋషులు అమృతపుత్రాహ అని పిలుస్తుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది ఋషి యొక్క దృష్టి, సనాతన ధర్మ యొక్క దృష్టి. కాబట్టి హిరణ్యకశిపు వైకుంఠంలో వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి కొన్ని చెడు వాసనలు ఉంటాయి. ఆ వాసనలే మనందరం కూడా చెడుగా ప్రవర్తించాము ఇలా అలా అంటే అందరూ కూడా భగవత్ స్వరూపులే. ఈ మాయలో పడిపోయి అజ్ఞానముచే, ఈ వాసనలచే మనుషుడు ఇట్లా ప్రవర్తిస్తాడు. అందరూ వాళ్ళని మార్చుకోవచ్చు. తనను తాను మార్చుకోవటం సులభము, లోకమును మార్చటము, ఇతరులను మార్చటము కష్టము. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపు ఇక్కడ కొంచెం శ్లోకాలు కొద్దిగా చెప్తాను ఈరోజు. చక్కగా ఆ ఏడుస్తూ కూర్చున్నటువంటి వదిన వృషాభాను, తల్లి అయినటువంటి దితి, ఆ హిరణ్యాక్షుని యొక్క పుత్రులు ఉన్నారు. వీళ్ళందరినీ చూసి ఏమా వదిన, అమ్మ, సోదరులారా, మీరందరూ హిరణ్యాక్షుడు చనిపోయినాడని దుఃఖించకండి. శూరులు, వీరులు ఇట్లాగే మరణం పొందుతారు అన్నాడు. అందరూ తర్వాత ఇక ఉదాహరణలు ఇస్తూ చెప్తున్నాడు చూడండి. అందుకనే నేను ఇవన్నీ చదువుతున్నాను. అది మాట్లాడినది హిరణ్యకశిపుడు అసుర శరీరమైనా కూడా ఆ కొంచెం సేపటికి అక్కడ చక్కటి మాటలు. కాబట్టి ఇక్కడ దీని నుంచి కూడా మనం నేర్చుకోవాలి. మా గురువుగారు చెప్తారు, మనలో గురుత్వం ఉదయించినదంటే ఏమిటి అర్థం, ఏమిటి దానికి ఒక చిహ్నం, గుర్తు అంటే అన్ని అనుభవములు, జీవితంలోని అన్ని అనుభవములు, చెప్పే అన్ని కథలలో నుంచి మంచి సారమును తీసుకొని గ్రహించి మనం ఒక పాఠమును తెలుసుకుంటే, నేర్చుకోగలిగితే మన జీవితానికి ఆ గురుతత్వం మన హృదయంలో ప్రకాశిస్తున్నది అని అర్థం. అది గురుతత్వం అంటే. లెర్నింగ్ ఎ లెసన్ ఫ్రమ్ ది ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ కాల్డ్ రియల్ లెర్నింగ్ అంటారు. కాబట్టి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. ఈ ప్రాణులన్నీ కూడా ప్రారబ్ధ వశము చేత ఒక చోట కలుసుకుంటాయి, మరలా విడిపోతాయి. ఓకే, ఇది ఎట్లాగంటే ఇదో యాత్రికులు వెళ్ళేటప్పుడు ఎక్కడో అందరూ ఒక చెట్టు కిందనో ఒక సత్రంలోనూ కలుస్తారు. మరలా ఒక రాత్రి నిద్రపోతారు, అందరూ వెళ్ళిపోతారు. సరే, ఈ రోజుల సత్రాలు లేవు, మనం సత్రాలకు వెళ్ళటం లేదనుకోండి. రైల్లో 3 రోజులు ప్రయాణం అంటే ఆ 3 రోజులు మనందరం ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఆ బర్త్లు ఈ బర్త్లు పడుకున్నారు, కూర్చున్నారు, మాట్లాడుకుంటాం, షేర్ చేసుకుంటాం, అన్నీ అవుతాయి. ఎన్ని రోజులు? 2-3 రోజులు. తర్వాత అందరూ దిగి వెళ్ళిపోతారు వాళ్ళ దావతి. అలాంటి ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ చలివేంద్రం పందిరిలో అందరూ మంచినీళ్ళు తాగటానికి, మజ్జిగ తాగటానికి వస్తారు. ఎంతసేపు? 2 క్షణాలు అక్కడ ఉంటారు, కలుసుకున్నట్టుగా విడిపోతారు. ఈ జీవితం అంతే అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి వేదాంతం చెప్తున్నాడు. వైరాగ్యం వచ్చేట్లు చెప్పి, ఆత్మ ఏమిటో తెలుసా? మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారు? ఆ హిరణ్యాక్షుడు ఇక్కడే ఉన్నాడుగా అదో. కానీ అతడు ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరో వెళ్ళిపోయాడు అంటున్నారు. ఆ వెళ్ళిపోయిన వాడిని ఎవరిని మనం చూడలేదు. అతడు ఇక్కడ ఉన్నప్పుడు తెలుసుకోలేదు. మనం అనుకుంటున్నటువంటి హిరణ్యకాక్షుని శరీరం ఇక్కడేగా ఉన్నది. అప్పుడు వెళ్ళిపోయినది ఏమిటి? ఆత్మ అని చెప్పి ఆత్మ యొక్క తత్వమును చెప్తున్నాడు. నిత్య ఆత్మ అవ్యయ, నిత్య ఆత్మావ్యయ శుద్ధ, సర్వగ సర్వవిత్పర, ధత్తే సావాత్మనో లింగం మాయయా విసృజన్ గుణాను. చూడండి ఎంత చక్కటి, అంటే లోపల ఉన్నది ఆ జ్ఞానం కొంచెం సేపటికి దాన్ని బయటకు వ్యక్తపడుతున్నాడు, మళ్ళీ కనుమరుగైపోతుంది. ఆత్మ కాలమునకు అతీతము, వినాశము లేనిది, పాపపుణ్యాలు లేనిది, సర్వము వ్యాపించున్నది, సర్వజ్ఞానముతో కూడినది. అలాగే ప్రకృతికి మాయకు
అతీతముగా వేరుగానే నిలబడుతున్నది, విలక్షణముగానే ఉంటున్నది. కాబట్టి అటువంటి ఆత్మ ఏం చేస్తుందట, మాయ అనే తన యొక్క అంతరంగ శక్తిని వ్యక్తపరుస్తూ దానిలో 3 గుణాలను సృష్టించి ఆ 3 గుణముల యొక్క కార్యముల మూలన అనేక దేహాలను సృష్టించి దాంట్లో సూక్ష్మ శరీరం అనే జీవుడుగా ఆ ఆత్మనే ప్రవేశిస్తున్నది, ప్రతిబింబ రూపముగా ప్రవేశిస్తున్నది, చిదాభాసుడు రూపముగా ప్రవేశిస్తున్నది. కాబట్టి అప్పుడు ఆత్మయే ఉన్నది, ఆత్మే అన్నిటిగా కనపడుతున్నది అంటాడు. అలా చెప్పి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. చిన్న చిన్న ఉదాహరణలు డే టు డే లైఫ్లో మనం చూసి అర్థం చేసుకునేటువంటివి. కాబట్టి వైరాగ్యం రావటానికి, వివేకం కలగటానికి ఇవి చాలు. ఏంటంటున్నాడంటే ఇంకొక ఉదాహరణలో, ఒక చోట ఒక చెరువులో కోనేరులో నీళ్లున్నాయి చాలా. ఆ నీటి ఒడ్డునే పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు యొక్క నీడ ఆ నీళ్ళలో పడింది. నీళ్లు గాలి మూలముగానో లేక ఏదో ఒక రాయి విసిరినందువలనో లేక ఆ నీళ్ళలో ఎవరో ఈత కొడుతున్నారు లేక చేపలు కదిలినప్పుడు ఆ నీళ్లు, ఆ నీళ్ళల్లో కనపడే ఆ ప్రతిబింబం, చెట్టు యొక్క ప్రతిబింబం కూడా కదిలి ఆడుతున్నట్లుగా కనపడుతుంది కదా. ఇది అనుభవమే కదా అందరికీ. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. కళ్ళు తిరిగినప్పుడు, కళ్ళు తిరిగింది ఎట్లా తెలుస్తుంది? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం అందరం ఆడుకున్నాం. ఇళ్లలో స్తంభాలు ఉండేవి కదా అప్పుడు, చెక్క స్తంభాలు, సిమెంటు, ఆ పట్టుకొని వెదురు స్తంభములు, దాన్ని పట్టుకొని అట్లా గిరగిర తిరగటం ఆట పిల్లలకు. అందరం ఆడాం. అలా తిరిగిన తర్వాత చెయ్యి వదిలేస్తే అక్కడ వెళ్ళి పడిపోతాం. పడిపోయి తల తిరుగుతూ ఉంటుంది. తల తిరుగుతూ మన చుట్టూ ఉన్నటువంటి భూమి మొత్తం కూడా తిరుగుతుంటుంది. అది అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ అది. రెండో ఎగ్జాంపుల్ ఏమో కళ్ళు తిరిగినప్పుడు భూమి కూడా తిరుగుతున్నట్టుగా కనపడుతుంది. కానీ భూమి నిజముగా తిరుగుతున్నదా? లేదు. అలాగే ఆ ఉదాహరణ చెప్పి ఇప్పుడు దార్ష్టాంతంలో అలాగే గుణకార్యములైనటువంటి మనస్సు ఇవన్నీ చెలిస్తుంటాయి మనస్సు. కానీ చలనం లేనటువంటి ఆ ఒడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టు లేక భూమి, మన కళ్ళు తిరిగినప్పుడు భూమి తిరుగుతుందంటే భూమి తిరగలేదు మనం ఉన్న చోట. అలాగే ఈ వికారములు లేకున్నా కూడా ఈ ఆత్మ ఏమైందంటే ఈ మనస్సుతోటి తాదాత్మ్యం చెంది వికారములు ఉన్నట్లుగా కనిపిస్తున్నది. నిజముగా ఆలోచిస్తేట ఆత్మకు దేహాదులతో సంబంధమే లేదు అని ఉన్నట్లుగా కనిపిస్తుంది అన్నాడు. ఇంతకంటే ఇంకా వేదాంతం ఏమిటి? చూడండి, 2-3 ఉదాహరణలు, చిన్న ఉదాహరణలు, సింపుల్ అలా చెప్పి. కాబట్టి ఏమిటి ఇప్పుడు ఆత్మ నిస్సంగం. మీరందరూ ఎందుకు ఈ దేహం గురించి ఇట్లా బాధపడుతున్నారు చనిపోయాడని? ఆత్మకు నిజముగా ప్రియమైనవో అప్రియమైన పదార్థములు ఏమీ లేవు. ఓకే, ఆత్మ వచ్చి కర్మలను చేసేది కాదు, కర్మ ఫలమగు సంసారమును అనుభవించట్లేదు, పుట్టుక మరణములు కూడా లేవు, పల విధములైనటువంటి శోకములను కూడా అనుభవించేది కాదు. శోకము అవివేకము ఉన్నట్లుగా ఇప్పుడు ఈ చెప్పిన లిస్ట్ అంతా ఉన్నట్టుగా దానికి ఆత్మకు చెందినట్లుగా వివేకం యొక్క స్మరణము లేదు అన్నట్లుగా అనిపిస్తున్నదే కానీ ఇది సత్యము కాదని మహాత్ములు చెప్తారుట. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అర్థమైందా? ఇవన్నీ మన జీవితంలో గడివి ప్రియం అప్రియమి పదార్థములతో సంయోగం వియోగములు ఉన్నట్లుగా, కర్మలను చేస్తున్నట్లుగా, కర్మ ఫలమును అనుభవిస్తున్నట్లుగా, పుట్టుక మరణములు ఉన్నట్లుగా, పల విధములైన శోకాలు అనుభవిస్తున్నట్టుగా, అదినాల ఆ శోకమును అవివేకము ఉన్నట్లుగా, వివేకము యొక్క స్మరణం లేనట్లుగా అనిపిస్తున్నదిట. ఇవన్నీ కల్పనే, ఇవన్నీ సత్యము కాదు అన్నాడు. అలా చెప్పి మీకు ఇంకా అర్థమయ్యేట్లుగా నేను చెప్తాను వినండి.
ఏమైందంటే ఇంకొక ప్రాచీనమైన ఒక కథ ఉన్నది ఇట్లా దీని గురించి. ఎప్పుడుట ఒక ప్రాచీనమైన కథ, ఒక మరణించిన రాజా దగ్గర రాజు మరణించాడు. ఆయన యొక్క అనేక రాణులు, భార్యలు, ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ ఆ శరీరం దగ్గర కూర్చొని అక్కడ ఏడుస్తూ ఉంటే అక్కడికి వాళ్ళు ఆ దేహాన్ని దహనం చేయటానికి కూడా వదలటం లేదు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ హిరణ్యాక్షుడి యొక్క దేహం దగ్గర కూర్చొని వీళ్ళు ఏడుస్తున్నట్లుగా ఇట్లాగే ఇంతకుముందు ఒక కథ చెప్తారు. అలా ఏడుస్తుంటే అప్పుడు అక్కడికి ఒక చిన్న బాలుడు రూపంలో యమధర్మరాజు వచ్చి వాళ్ళతోటి ఇలా మాట్లాడాడు, ఇలా చెప్పాడు వాళ్ళకి అని చెప్పి ఆ కథలో మరొక కథ. ఆ కథలో మరొక కథ ఏమిటనేటువంటిది మనం వచ్చే సత్సంగంలో విందాము. సో ఈరోజు మనము 7వ స్కందములోనికి ప్రవేశము కొంచెం కొంచెముగా ఎట్లా కనెక్షన్ అనేది చూసుకుంటూ వెళుతున్నాం. వచ్చే వారం వేరే విషయాలు. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.